సో సో గుడ్ టు సీ యూ బ్యాక్ టు బ్యాక్. మంచి కంటెంట్ ఉన్న రోల్స్ లో మీరు బాగా కనిపిస్తున్నారు. అంటే ఒక సీరియల్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మంచి లీడింగ్ లైక్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ అండ్ ఇందులో కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది కథపరంగా. అండ్ అంటే ఈ రోల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ టైం ఏమనిపించింది? అంటే ఇప్పుడు దాకా చేసే అన్ని కొంచెం పెద్ద బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నారు కదా, అలా కంపేర్ చేసుకుంటే ఇది చిన్న స్టోరీ, ఐ మీన్ చిన్న బ్యాక్ డ్రాప్ అవుతుంది కదా. సో ఏమనిపించింది ఫస్ట్ స్టోరీ మీ దగ్గరికి రాగానే? యాక్చువల్గా ఫస్ట్ ఎన్ఆర్ఐస్ ఫోన్ చేశారు, మనకి ఇది కరెక్ట్గా పోర్ట్రే అవుద్దా లేదో వాళ్ళు చెప్పేది, కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ అని భయం ఉండింది నాకు కూడా. బట్ ఇది ఎప్పుడైతే ట్రూ ఇన్సిడెంట్ అన్నారో, నాకు ఏదైతే కథ మొత్తం చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ పాయింట్. సో ఓన్లీ కథ నచ్చింది అనే రీజన్ మీద కొత్త ప్రొడ్యూసరా కొత్త డైరెక్టరా ఏది ఆలోచించరా. బట్ సెట్కి వెళ్ళేందరూ కొంచెం భయం ఉండింది. విస్కీ బ్రో ఫస్ట్ డే ఆయన ఎలా హ్యాండిల్ చేశారని చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఫైన్ మనం తీసుకుంది రైట్ డెసిషన్ అని. కాదు, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా విరూపాక్షంలో చేసినటువంటి ఆ బ్లాక్ మ్యాజిక్ మాత్రం వదలట్లేదు. అలా ప్రతి ఒక్కళ్ళు అడగంగానే మీ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్ గా? ఏంది బ్రో మీరనా లేదంటే ఏంటి? లేదు, యాక్చువల్గా దానికోసం నేను ఆ క్యారెక్టర్ కోసం కార్తిక్ బ్రో ఇచ్చిన ఇన్పుట్స్ తో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం 6 months 8 months నేను ట్రావెల్ అయ్యాను. ఆ పడిన కష్టం ఆడియన్కి ఇంత రీచ్ అయిందా అని చాలా చాలా హ్యాపీగా ఉంది. అది 10 times కాదు 1000 times అడిగినా సరే నేను చేయడానికి రెడీగా ఉంటాను, అంత ఇష్టం నాకు అది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విస్కీ గారు, సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చాలా క్యాచీగా చాలా డిఫరెంట్గా ఉంది. సో అంటే దాని వెనకాల రీజన్ ఏంటి అన్న తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళలో మీ క్యారెక్టర్ ఏంటి అన్న తెలుసుకోవాలనిపించింది. అంటే బాయ్స్ ఉన్నారు కదా, సో అందులో ఏ క్యారెక్టర్ మీది అన్నది, అంటే రియల్ లైఫ్లో అంటే మీ దాని నుంచి ఇక్కడ తీసుకున్నారు, ఎవరి క్యారెక్టర్ మీద అయి ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇది విస్కీ, ఎందుకంటే హలో హాయ్ యా. సో ఫస్ట్ ఇది విస్కీ ఎందుకంటే అది అంటే క్లోజ్గా ఉండే వాళ్ళకి అంటే కొద్దిగా అంటే ఒక క్లోజ్ పర్సన్కి సంబంధించింది అది. సో వాళ్ళ పేరు మాటికి ఎందుకు అని తేవడము అదొకటి. ఇంకొకటి ఆ రోజు జరిగినప్పుడు ఎవరు అబ్బాయి అంటే ఒకరైతే ఉన్నానండి, కానీ చెప్పేస్తే అది కొద్దిగా ఆ నెక్స్ట్ లేయర్స్ అవన్నీ రివీల్ అవుతాయి అనిపించింది. సో అండ్ వై దిస్ మాస్క్ కాన్సెప్ట్, ఎందుకు మీరు అసలు రివీల్ చేయట్లేదు? సో బేసిక్గా నాకు ప్రమోషన్స్ మీడియా ముందు రావడం నాకు జనరల్గా నచ్చదండి. జస్ట్ సినిమా తీసి వెళ్ళిపోదాం అనేది ఇంటెన్షన్ అది. కానీ మన సినిమా ప్రమోషన్ బయట అంటే ఎవరు వస్తారు ఎవరు చేస్తారు బాయ్స్ చేస్తున్నారు, కానీ నాకైతే నచ్చదు పర్సనల్గా ఇట్లా రావడము. సో రావాల్సి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైము మా ఇంట్లో తెలియదండి నేను ఫిల్మ్ తీస్తున్నట్టు. సో మా ఇంట్లో ఆ టబూ ఉంది, వాళ్ళు తెలిసి హర్ట్ అవుతారు. హర్ట్ చేయడం 2 నిమిషాలండి ఇప్పుడు చేయగలుగుతా, కానీ వాళ్ళు హర్ట్ చేయడం నాకు నచ్చదు. హలో, హాయ్ అండి. సారీ, కంప్లీట్ చేశారా? ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారికి మీకు ఇద్దరికి క్వశ్చన్. చాలా రియల్ లైఫ్స్కి చాలా కనెక్ట్ అయ్యే స్టోరీ అనేది అయితే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కానీ మనం థియేటర్కి జనాల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అండ్ జూలై 19th కొంచెం మీడియం రేంజ్ సినిమాలు కూడా రిలీజ్కి ఉన్నాయి. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అండ్ మీరు స్టోరీ రాసుకున్నప్పుడు మీ రియల్ లైఫ్లో జరిగింది అనేది అయితే చెప్పారు. సో ఒక 1 point హుక్ చేసేవి ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? సో నేను వెళ్తాను. ఫస్ట్ నేను జనరల్గా మా టీంని అడుగుతుంటానండి, చిన్న సినిమాలు మంచివి థియేటర్కి రాకుంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అని. ఆడియన్స్ ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్, అది ఎంత పెద్దగా ఎంత చిన్నగా బాగుందంటే వస్తారనే నమ్మకం అయితే ఉంది. సో మాది ఆ కోలో కొలుతుందని నమ్ముతున్నాను. హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అని దీనిపైన? అఫ్కోర్స్ మన సినిమా గురించి మనం చెప్పకూడదు, ట్రైలర్ చూసారు కదా ఆడియన్స్కి, సో ఆడియన్సే చెప్పాలి. నాకైతే చిన్న సినిమాల్లో ఇందాక అన్నట్టు ఇయర్ జరిగే చిన్న సినిమాల్లో ఇది మంచి సినిమాగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. సో ఆడియన్స్ అది. సెకండ్ క్వశ్చన్ వచ్చి అదే అండి, అంటే మీడియం రేంజ్ సినిమాలు జూలై 19th రిలీజ్ అవుతున్నాయి. ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు సో ఆ సినిమాల మధ్యలో ఇది ఆడుతుంది అని అనుకుంటున్నారా? సో అదే అంత కాన్ఫిడెంట్గా ఎలా రాగలుగుతున్నారు అనేది. అది ఇందాక చెప్పిన రీజన్ అదొకటి అండి. అట్ ద సేమ్ టైము పెద్ద సినిమాలు అంటే ఇన్ ద సెన్స్ సారీ అన్నీ
ఇట్స్ నాట్ అబౌట్ పెద్ద సినిమా చిన్న సినిమా, కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడియన్స్ తీసుకుంటారు. కాకపోతే మీకు రెవెన్యూ పరంగా చూసుకుంటే ఆ రోజు సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి సో అదే డేట్ ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు అని. ఉన్నాయి, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ జనరల్గా ఒక వీకెండ్ మంచిగా అంటే ఈవెన్ పెద్ద సినిమా అంటే 2-3 హిట్లు ఉండేవి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ప్లస్ ఇంకా ఎందుకు ఈ డేట్ మాకు బాగా కంఫర్టబుల్ అనిపించి వస్తున్నాం. సో రవికృష్ణ గారు దిస్ సైడ్. ఓకే, థ్యాంక్స్. మీ సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు సపోజ్ July 19th ఒక 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకోండి. ఐఎమ్ ఫ్రమ్ ఫుడ్ బ్యాక్గ్రౌండ్. సో ఒకటి బిర్యానీ, ఒకటి ఫ్రైడ్ రైస్, ఒకటేమో లైక్ సలాడ్. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ఆడియన్స్, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆడియన్స్. నువ్వు ఒకదానికి కాంపిటీషన్ అని మనం చెప్పలేము. సో ఐ ఫీల్ లైక్ ఓకే, ఒక ఫ్రెండ్స్ కలిసి ఒక 5 కలిసి ఒక సినిమా చూద్దాం అనుకున్నప్పుడు ఏ సినిమా చూజ్ చేసుకుంటారనేది డిఫరెంట్, ఒక ఫ్యామిలీ ఏ సినిమా చూజ్ చేసుకుంటారనేది డిఫరెంట్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. సో దెర్ ఈస్ నథింగ్ అబౌట్ కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అబౌట్ లైక్ కంటెంట్ ఆఫ్ ది ఫిల్మ్, లైక్ వాట్ విస్కీ సార్. సారీ, మీ ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను. అంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు సో ఇజంట్ ఇట్ టఫ్ అని అనిపించలేదా మీకు అనేసి అడుగుతున్నాను. అంటే ఇది సినిమా అబౌట్ లైక్ వరల్డ్ అండి, ఇది కొత్త ప్రపంచం మామూలుగా. ఇది లైక్ వి జస్ట్ క్రియేట్ వరల్డ్. అండ్ ఆ థియేటర్కి వెళ్తున్నప్పుడు థియేటర్కి రాగలరా వీళ్ళు అనే ఆలోచనలు ఉన్నాయి. ఐఎమ్ ఏ థియేటర్ పర్సన్ బేసికల్లీ. సో ఆ చీకటి రూమ్లో స్ట్రేంజర్స్ మధ్య కూర్చుని సినిమా చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు. I don't mind watching at home also, but I don't want to pause and play. I just wanted to watch it at a stretch and experience that world. And especially ఈ సినిమా బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ. మేము అసలు ఇంత రేంజ్లో తీద్దామని చెప్పి మేమైతే అనుకోలేదు. వీ నెవర్ థాట్ అబౌట్ గోయింగ్ టు థియేటర్స్ ఆల్సో అట్ ఫస్ట్ ప్లేస్. బట్ ఈ స్టేజ్కి వచ్చాము. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ స్టోరీ ఓన్లీ ఇన్ థియేటర్స్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. రవి గారు దిస్ సైడ్. యా, హాయ్ అండి. అండి, సో మీ బర్త్డే ఎప్పుడో తెలుసుకోవచ్చా? నాది June 9th. June 9th. యా. ఓకే అండి. సో ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారా మీ బర్త్డే పార్టీస్లో? మనకంత సీన్ లేదండి. మనంతా చిన్నది ఏదో కేక్ కట్ చేసామో తినిపించుకున్నాము. మహా అయితే ఏమంటారు కొంచెంసేపు కాల్ చేసాము అంతే. ఎంత వైలెంట్ మన దగ్గర లేదు, అసలు అంత సీన్ లేదు. తెలుసు కదా మీకు నేను ఎంత సైలెంట్. మన బ్యాచ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం కాల్ చేస్తా తప్ప జనరల్గా అయితే అంత వైలెంట్ కాదు. సో అలాంటిది ఎక్స్పీరియన్స్ లేదు 100%. సో పాస్ట్ లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, అంటే మీ మ్యారేజ్ గురించి నవ్య స్వామి గారితో. ఇది ఎప్పుడు జరిగింది నాకు తెలియకుండా? టీ జోడీలో ఇచ్చారు కదా. ఇది బాబాయ్ నాకు తెలియదండి నిజంగా. నేను నాకు తెలియకుండా అప్డేట్ ఎప్పుడు ఇచ్చాను? టీ జోడీలో ఇచ్చారండి. ఏమి ఇవ్వలేదండి. మీరేమైనా తీసుకున్నట్టున్నారు పర్సనల్గా? లేదండి. అప్పుడు అప్డేట్ ఇచ్చారు అండ్ నవ్య గారితో మీరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు. లేదండి, అది స్కిట్. అది మేము అక్కడ షూట్ కోసం చేసింది అంతే. తన బెస్ట్ ఫ్రెండ్ అంతే. బెస్ట్ ఫ్రెండ్. యా. డైరెక్టర్ హియర్. విస్కీ అంటే మీకు ఇష్టమా? జనరల్గా మీరు ఆల్కహాలిక్ అని అడుగుతున్నారా? అలా కాదు, విస్కీ అని పేరు పెట్టుకున్నారు కదా మీది. సో అంటే ఇందాకన్నట్టు ఎక్కువసార్లు రిపీట్ చేసి దాని వాల్యూ తగ్గుతుంది బేసిక్గా చెప్తున్నానండి. కోవిడ్లో నాకు చిన్న ఎన్నిసార్లు చెప్తా అంటే నాకే బాధ అవుతా. కోవిడ్లో చిన్న పెట్టి ఉండేదండి నాకు. పెట్టు జనరల్గా ఫిస్క్ అనే కుక్క పేరు. సో ఆ ఇచ్చిన పర్సన్ కూడా నాకు బాగా కనెక్షన్. సో కుక్క కోవిడ్లో చనిపోయింది. సో పేరు ఏది పెట్టుకుందాం, ఏది పెట్టుకుందాము, ఫస్ట్ యాక్చువల్గా చికెన్ అని పెట్టుకున్నాను. మా టీం ఏందంటే సర్లే అని చెప్పి. ఇదేం ఫ్యాంటసీ అండి, చికెన్ విస్కీ? లేదు బ్రో, అంటే యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అంట బ్రో. నేను అడిగాను ఫస్ట్ డైరెక్టర్ గారు మీ పేరు ఏం పెట్టుకుంటున్నారంటే చికెన్ అన్నారు. బ్రో చికెన్ ఏంటి వేసేసుకుంటారు మనల్ని గట్టిగా, చికెన్ 65 మటన్ 65 అంటే అని మేమంతా భయపడ్డాం. దాని తర్వాత ఆయన ఎమోషనల్గా చెప్పింది ఏంటంటే ఏదో ఒక పేరు పెట్టుకోవాలి, నేను ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు కాబట్టి. సో నాకు పెట్తో చాలా లవ్ బాండ్ ఉండింది, ఆ పెట్ పేరు పెట్టుకుంటాను అని విస్కీ అన్నారు బ్రో. విస్కీ అన్నప్పుడు కూడా టెన్షన్ పడ్డాను కానీ బట్ పెట్ లవ్ అన్నప్పుడు కొంచెం జెన్యూన్ కాబట్టి ఏం మాట్లాడలేకపోయాను బ్రో. నేను భయపడ్డా ఫస్ట్, నేను కూడా మీలాగే. సో ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ రవి గారు మీకు ఒక క్వశ్చన్ అడగాలి. ప్రజెంట్ బయట మీరు కలిసి యాక్ట్ చేసిన రాజ్ తరుణ్ గారి మీద ఒక ఇష్యూ నడుస్తుంది, దాని మీద మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా?
బ్రో నాకంటే బ్రోతో నేను రాజ్ బ్రోతో వర్క్ చేసి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది బ్రో. దాని తర్వాత ఎప్పుడైనా కలవటమే తప్ప పర్సనల్ లైఫ్ నాకు అంత పరిచయం అంటే లేదు. కామన్ పీపుల్కి ఏం అర్థం కావటం లేదు ఎవరిది తప్ప అని. సో మీ పర్సెప్షన్లో రాజ్ తరుణ్ గారు కరెక్టా కాదా అని అడుగుతున్నాను. అంటే అసలు మొత్తంగా నేను యాక్చువల్గా షూట్లో ఉన్నాను బ్రో, బ్యాక్ టు బ్యాక్. అసలు ఏం జరిగింది అనేది నాకు తెలియదు. సో మనం దాని గురించి ప్యారలల్గా తెలియకుండా 2 versions ఉంటాయి కదా ప్రతి కాయిన్కి. సో ఆ 2 versions తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా. సో ఏమనుకోదు బ్రో, సారీ. ఓకే ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. విస్కే హాయ్ సార్. ట్రైలర్ బాగుంది. అంటే ట్రూ ఇన్సిడెంట్ అంటున్నారు కదా, యూఎస్లో జరిగిన ఇన్సిడెంట్. సో దీన్ని రీక్రియేట్ చేసేటప్పుడు మీరు ఎంత కష్టం, ఫస్ట్ టైం డెబ్యూట్ డైరెక్టర్ కదా మీరు, ప్లస్ మీ ఐడెంటిటీ కూడా బయట చెప్పుకోలేకపోతున్నారు మీ ఫ్రెండ్స్ తప్ప ఫ్యామిలీస్. సో ఈ స్టోరీని ఎంతవరకు మీరు రీక్రియేట్ చేసేటప్పుడు ఎంతవరకు యూఎస్లో పోర్షన్ షూట్ చేశారు, ఇక్కడ? సో కొన్ని షార్ట్స్ అక్కడ తీసామండి. సో మోస్ట్లీ బయట అవుట్డోర్లో ఒక లొకేషన్లో షూట్ చేసామండి. అదొకటి ఉంది. అట్ ద సేమ్ టైం కష్టం అనిపించింది అంటే ఎమోషనల్ ఎగ్జాస్టన్స్. అంటే ఆ ఫీలింగ్ ప్రతిసారి ఫీల్ అవ్వాలండి. డైరెక్ట్ చేసేటప్పుడు ఫీల్ అవ్వాలి, ఎడిట్ చేసేటప్పుడు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి తెలియకుండానే బాడీలో ఒక అదైతే వచ్చింది. అది ఎక్కువ కష్టం అండి ఫిలింకి. మిగతా డైరెక్షన్ ఎడిటింగ్ మామూలే, కానీ ఆఫ్టర్ ఫీల్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అది అనిపించింది. ఆల్ ది బెస్ట్. రవి గారు ఉన్న 5గురిలో మీరే నోన్ ప్లేస్ అండ్ వాల్యూ సేలబుల్ పార్ట్ కూడా మీదే. మీ మీద సినిమా రావాలి అంటే ఈ సినిమా వరకు మీరు. సో మీరు అంటే సోలో హీరో అనుకోవచ్చా, మీ హీరో అనుకోవచ్చా, మీ వరకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది? అంటే ఇది యాక్చువల్గా ఈ సినిమాలో హీరో ఏం లేదు బ్రో. నేను ఫస్ట్ నుంచి ఏదైనా కథ నచ్చితే కనుక ట్రావెల్ అవుతాను. సో అలాగే నాకు కథ చెప్పినప్పుడు 7 members ఎవరైతే ఉన్నారో బాయ్స్, సో అందరిది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని మాత్రం చెప్పగలను. సో అందుకని చూస్ చేసుకున్నాను బ్రో, అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. రవి గారు, ట్రైలర్ అయితే చాలా గ్రిప్పింగ్ ఉందండి. సో ఇప్పుడు మీరు పాస్ట్ మూవీ చూసుకుంటే విరూపాక్షలో చిన్న క్యారెక్టర్ అయినా సరే మూవీ మొత్తంగా ట్విస్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అది. సో ఆ మూవీ తర్వాత ఖచ్చితంగా మీకు బిగ్ ఆఫర్స్ వస్తాయి, అంటే భారీ ప్రాజెక్ట్స్లో చేయాలని. అన్ని వదిలేసి ఈ చిన్న సినిమాలో అంటే న్యూ ఫిల్మ్ మేకర్ నమ్మి ఎలా చేశారు ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం? అంటే డెఫినెట్గా విరూపాక్ష తర్వాత 100% పెద్ద బడ్జెట్ మూవీస్ ఇప్పుడు చేస్తున్నాను. బట్ ద సేమ్ టైం నేను కథ విన్నప్పుడు ఏదైనా ఇంప్రెసివ్గా అనిపిస్తే కనుక ఇది మనకి జెన్యున్గా యాజ్ ఎ ఆడియన్గా నాకు నచ్చితే మాత్రం నేను 100% చేయడానికి డేర్ చేస్తాను. సో అలాగే కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ టైం నాకు వినగానే కథ పాయింట్ నచ్చింది. అండ్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ, ఇది ఒక లైఫ్లో జరిగింది అనేది నాకు చాలా హార్ట్కి టచ్ అయింది. సో ఓకే ఫైన్, మనం పెద్దాటిలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాం కదా, ఇలాగే ఒకటి ట్రయల్ మనం మంచి సినిమా అవుద్దేమో 100% నేను నమ్మి చేశాను. సో అంటే ఈ మూవీలో అందరూ న్యూ కమర్సే, మీరు ఒక్కళ్ళే లీడ్ క్యారెక్టర్లా కనిపిస్తుంది. సెంట్రిక్ రోల్ లా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మీదే పోస్టర్ ఉంది అక్కడ. సో అంటే సెంట్రిక్ రోల్ ఇచ్చారని చేశారా మీ మూవీని? యాక్చువల్గా అలా కదండి, ఆ పోస్టర్లో అయితే నేను అసలు లేను. బట్ అలా అని కాదు, నాకేంటంటే కథ చెప్పినప్పుడు ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ సేమ్ టైం నా క్యారెక్టర్కి డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ కథ మొత్తం ట్రావెల్ అవుతుంది ఆ కథకి, ఆ క్యారెక్టర్. సో కనెక్టెడ్ ఉందని 100% ఉన్న దాంట్లో మంచి క్యారెక్టర్ అని చెప్పి చేశానండి 100%. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు గ్రిప్పింగ్ థ్రిల్లర్లా ఉంది ఇదంతా చూస్తే. అంటే స్టార్టింగ్ జోవిల్గా వెళ్ళి తర్వాత సంథింగ్ ఫ్రెండ్స్ మర్డర్ జరిగింది అట్లా. సో కానీ ఒక ఫిక్షన్ స్టోరీ తీసుకుంటే మనం స్క్రిప్ట్ టైట్ రాసుకోవచ్చు, అంటే మనకు నచ్చిన ఆడియన్స్కి ఎలా గ్రిప్ అవుతారో అని రాసుకోవచ్చు. కానీ ట్రూ ఇన్సిడెంట్స్ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. సో వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు, అందరూ చూస్తారు. సో దీన్ని మీరు క్రియేటివ్ లిబర్టీ తీసుకొని ఎంతవరకు చేశారు అంటే సాటిస్ఫై చేశారు అనుకుంటున్నారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇందాకన్నట్టు ఆ 2 daysలోనే యాక్చువల్గా చాలా డ్రామా ఉంది. బట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు రియల్గా యాజ్ ఇట్ ఈస్ తీస్తే ఆ స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది, కామన్ ఆడియన్స్కి లాగ్ అనిపించే అవకాశాలు ఉంటాయి. ఒక 80% వరకు నేను పెట్టుకున్నానండి. ఒక 20% నేను ఆ గ్రిప్పింగ్, నేను అన్న ఆ గ్రిప్పింగ్ కోసము నేను కొన్ని యాడ్, ఒక 20% యాడ్ చేశాను. యా, హలో అండి. సో విస్కీ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పారు స్టోరీ, అంటే మీ నేమ్ ఎందుకు పెట్టారనేది. దానికంటే ముందు మీ నేమ్ ఏంటి యాక్చువల్గా తెలుసుకోవాలి. సరే, ఫర్ ద సేక్ ఆఫ్ మీడియా సాయి అనుకోండి. సాయి అనుకోవాలి. ఆయన నిజం చెప్పట్లేదండి. అదే అర్థమైంది, దొరికారు. విస్కీ గారు, ఒక్క నిమిషం. సో అంటే మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అన్నారు కదా, సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా 7 members ఉన్నారా, లేదా ఇందులో అంటే అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ? లేదు, ఆ కుర్రోళ్ళు 5 అండి. కుర్రోళ్ళు 5, ఒకరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత మిగతా క్యారెక్టర్లు ఒక్కోరు ఎంటర్ అవుతూ ఉంటారు. ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది మొత్తం సినిమాలో దాదాపు 15 క్యారెక్టర్ల దాకా వస్తాయండి. రవి గారు, నెక్స్ట్ క్వశ్చన్. సో అంటే మీరు చాలా మూవీస్ అలానే సీరియల్స్ చేస్తూ, సో ఇందులో ఒక అడ్వకేట్ ఆర్ లాయర్ క్యారెక్టర్,
సో రిజాల్వ్ చేయడం మీ దగ్గరికి వస్తారు కదా, సో యాక్చువల్గా మీ పరిచయాలు అంటే ఒక ఫ్రెండ్గా ఉంటుందా లేదంటే ఎలా ఉంటుంది యాక్చువల్గా పరిచయాలు వాళ్ళతో? అంటే అందుట్లో 5 మెంబర్స్లో ఒకరికి బ్రదర్ నేను. సో నా తమ్ముడు ఉన్నాడు, ఆ ఇన్సిడెంట్ని సాల్వ్ చేయాలి అనే ప్రాసెస్లో నేను దాంట్లోకి ఎంటర్ అవుతాను అనమాట. అక్కడి నుంచి మేము సాల్వ్ చేసామా లేదా అనేదే కదన్న. సో అలా విస్కీ గారు మిమ్మల్ని సో మిమ్మల్ని చూస్తుంటే బాగా డిప్రెస్డ్ కైండ్ ఆఫ్ పర్సన్లో ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇందాకన్నట్టు వేరే సినిమా తీసింటే మేము లైవ్లో ఉండేవాడినేమో అండి, కానీ నాకు దగ్గరైన కథ కదా, ప్రతి చోట ఫీల్ అయ్యి ఇప్పుడు ఏంటంటే మన పాస్ట్లో గతంలో పెయిన్ ఉంటే దాన్ని ఫీల్ అయ్యి తెలియకుండానే డిప్రెషన్ ఏమో తెలియదు కానీ ఆ బరువు అయితే ఉందండి. ఓకే, సో ఈ కథ ఆల్రెడీ అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్లో ఆది పినిశెట్టి గారిది మలుపు అనే సినిమా ఒకటి వచ్చింది. అంటే ఈ టైప్ ఆఫ్ ఒక నైట్ పార్టీ అండ్ దాని తర్వాత వాళ్ళు ఒక ట్రాప్లో ఆ టైప్. సో ఏ ఇయర్లో వచ్చిందండి? సారీ 2015 ఐ గెస్. ఓకే. మలుపు. సో రిఫరెన్సెస్ ఏమైనా తీసుకుని చేశారా లేకపోతే ఓన్గా మొత్తం స్టార్ట్ టు ఎండ్ కొట్టేశారు? ఇందాకన్నట్టు ట్రూ స్టోరీ కదండి, అదొకటి ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ అంటే దీనికి ఎలా చెప్పాలి, మేము చాలామంది ఆడియన్స్ టెస్ట్ చేసామండి. ఎక్కడైనా ఏ సీన్ అయినా ఏ సినిమాలో రెఫరెన్స్ ఉందా, ఒక సీన్ అయినా ఉందా అని చాలామంది చెక్ చేశాను. స్క్రిప్ట్ లెవెల్లో కానీ సినిమా లెవెల్లో కానీ కాన్షియస్గా నాకు తెలిసి ఈవెన్ పోస్టర్స్ డిజైన్స్లో కానీ ఆ పోస్టర్ ఉంది. ఈవెన్ ప్రతి దాంట్లో కాన్షియస్గా నాకు తెలిసి అయితే ఎక్కడి నుంచి అయితే రెఫరెన్స్ లేదు. ఒకవేళ వచ్చినా కూడా నాకు తెలియదు. మిందాకన్నా మలుపు అన్నారు, నాకు తెలియదు అది. సో అలా. ఓకే, విస్కీ గారు, హాయ్. యాక్చువల్లీ ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, సో ఇందులో ఫిక్షన్ ఎంత, రియాలిటీ ఎంత? 80% రియల్ ఉందండి, ఒక 75 to 80%. 20% ఆ గ్రిప్ కోసం యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే దిస్ లుక్స్ లైక్ ఏ మ్యాడ్ ఎంటర్టైనర్ లాగా స్టార్ట్ అయ్యి సడన్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం కంప్లీట్ సీరియస్ జనర్లో ఉంది. సో దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎంత, సీరియస్నెస్ ఎంత? సో ఫస్ట్ నుంచి సీరియస్గా చెప్తే ఎవరు పట్టించుకుంటారో అది ఎవరికి అర్థమైద్ది, ఫస్ట్ గ్రాప్ చేద్దాం ఆడియన్స్ అనే ఇంటెన్షన్తో ఆ స్కిట్లో అవన్నీ మా బాయ్స్ అంతా బాగా ప్లాన్ చేసి చేసామండి. సినిమాలో ఓన్లీ ఫస్ట్ 15 minutes ఆ క్రేజీ పార్ట్ ఉంటుందండి. ఆ క్రేజీ ఫ్రెండ్స్, ఆ రా నేచరు, ఆ సాంగ్, ఆ పార్టీ ఓన్లీ ఫస్ట్ 15 minutes ఉంటుంది. వన్స్ చనిపోయిన తర్వాత స్టోరీ వెళ్తా ఉంటుంది. ఒకే చోట అయితే ఉంటుందండి స్టోరీ వెళ్తా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే నాకు తెలిసి అయితే కొత్తగానే అనిపిస్తుంది ఆడియన్స్కి. రవికిషన్ గారు, యాజ్ ఎ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఇది ఒక చిన్న మూవీ కదా, ఈ మూవీకి మీరు ఒక ప్రమోషన్ యూఎస్పీగా చెప్పాలంటే ఏ పాయింట్ చెప్తారు? అదే ట్రూ స్టోరీ అంటారు కదా. సో నాకు పర్సనల్గా ఇష్టం. నేను కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అది ఒక లైఫ్లో జరిగింది ట్రూ స్టోరీ అనేది. సో డెఫినెట్గా ఆడియన్కి కూడా ఇది డెఫినెట్గా చాలా కనెక్ట్ అయ్యే పాయింట్. ట్రూ స్టోరీ ఒక లైఫ్లో జరిగింది అనేది చాలా పెద్ద విషయం కదా. సో అది మెయిన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్తానండి నేనైతే. అండ్ యాక్చువల్లీ టీజర్ ఆ టైంలో అయితే మీరు ఎక్కడ కనిపించలేదు, ఏమైనా రీజన్ ఉందా? అలా ఏం లేదండి. యాక్చువల్గా మొత్తం విస్కీ బ్రో ప్లాన్ చేశారనమాట. ఫస్ట్ డే షూట్ నుంచి ఆయన ట్రైలర్ వరకు కంప్లీట్ ప్లాన్తో వచ్చారు, యూఎస్ నుంచి వచ్చారు. సో వచ్చినప్పుడే నాకు ముందే చెప్పారనమాట, టీజర్లో మీరుండరు, ట్రైలర్లో మీ క్యారెక్టర్ రివీల్ అవుద్ది, అప్పటి నుంచే మీ పోస్టర్ ఉంటుంది ఇది అని. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్ళారు అంతే అండి. నాది అయితే ఇదే అండి, సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది, బాయ్స్తో స్టార్ట్ అయ్యి చచ్చిపోతుంది, దాని తర్వాత ఏంటనేది కదా, ప్రమోషన్స్ కూడా అలాగే చేద్దామని బాయ్స్తో స్టార్ట్ చేసి ట్రైలర్లో చచ్చిపోతాడు, ఇక్కడ నుంచి ఇంక సీరియస్కి వెళ్దామని ఇంటెన్షన్. హాయ్, దిస్ ఈస్ కౌసల్య. సో మీరు ఈ మూవీ జనరల్గా న్యూ మూవీస్ స్టార్ట్ చేయడం అండ్ డైరెక్షన్ న్యూగా స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పార్ట్. అండ్ డూయింగ్ విత్ న్యూ గైస్, అంటే వాళ్ళు ఎవరో తెలీదు జనరల్గా, అంటే వాళ్ళు ముందు మూవీస్ చేశారు బట్ నోటిఫైడ్ కాదు ఎక్సెప్ట్ రవి గారు. సో డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీస్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ రవి గారు? సో యాక్టింగ్లోనే కాదు, ఎవ్రీ క్రాఫ్ట్లో ఎక్స్పీరియన్స్ చూసే తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ నాట్ లైక్ 50-40 ఫిల్మ్స్ అని కాదు. ఇప్పుడు బాయ్స్ అంతా ఉన్నారు, వాళ్ళంతా మాకు హైదరాబాద్ నాకు తెలియదు, వచ్చాను హైదరాబాద్లో ఉండే అన్ని థియేటర్స్కి వెళ్ళి అక్కడ ఆడిషన్స్ చేసి తీసుకొని వచ్చి. సో బాయ్స్ అంతా మోస్ట్లీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అండి. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే తీసుకోలేదండి.
ఓకే. సో ఇది అడల్ట్, ఐ మీన్ కొంచెం లాంగ్వేజ్ అలా ఉంది. సో ఇది అడల్ట్ కైండ్ ఆఫ్ ఓన్లీ అడల్ట్స్ చూసే మూవీ ఆర్ కిడ్స్ ఆర్ ఎనీవన్ కెన్ ఫ్యామిలీ మూవీ అని? ఫ్యామిలీ అనేది అందరూ చెప్తారు, కానీ ఇది ఫ్యామిలీయే, కానీ ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్ 15 minutes అయితే డెఫినెట్లీ ఉంటుందండి. డెఫినెట్లీ అది ఇంటెన్షనల్గా ఏదో గ్రాప్ చేద్దామని కాదు, జనరల్గా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు పార్టీ చేసుకున్నప్పుడు. ప్లస్ అట్ ద సేమ్ టైము మన యాజ్ ఇట్ ఈస్గా తీయలేము, మన సెన్సార్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 15 minutes కొద్దిగా పర్లా డీసెంట్గా రాగా ఉంటుంది ఏది ఇంటెన్షన్. దాని తర్వాత నుంచి అయితే ఇట్స్ ఎ ప్యూర్ డ్రామా అండి. రవి గారు, మీకు లవ్ ట్రాక్ ఉందా ఇందులో? బికాజ్ మీరే ప్రొటగనిస్ట్ లా ఉన్నారు, లైక్ లీడ్ క్యారెక్టర్. అయ్యో అలా ఏం లేదండి, అంటే మేబీ ట్రూ స్టోరీలో లవ్ పాప అమ్మాయి ఎవరు లేరు అనుకుంటా, సో అందుకని బ్రో నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. విస్కీ గారు, మీరు ఇందాక నుంచి ఫేస్ రివీల్ చేయడానికి మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని అంటున్నారు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్ది కదా, మీ వాయిస్ ఇదంతా గుర్తుపడతారు కదా, అన్నీ పెంచి పెద్ద చేసిన వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మీరు అన్నట్టు కరెక్టే అండి. మీరు అన్నట్టు ఒకవేళ అంత పెద్దగా వెళ్తుందా ఊర్లలో, మాది ఊరు బేసిక్గా పల్లెటూరు, మా పేరెంట్స్కి చదువు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. వెళ్తాను. నేనైతే కాన్స్టెంట్ చెక్ చేస్తున్నాను, ఇంటి వాళ్ళకి తెలుస్తుంది, మా చుట్టుపక్కల వేగులు ఉంటారు కదా, తెలుస్తున్నాను. ఇంకా బేసిక్ అదే అండి, నాకైతే బేసిక్గా బయటకు రావడం ఇష్టం లేదండి. నాకు అసలు ప్రమోషన్స్ అవన్నీ వాళ్ళంతా చేస్తే బాగుంటుంది. అంటే అసలు సినిమా చేయడం ఇష్టం లేదు? లేదండి, ప్రమోషన్స్ సినిమా చేయడం ఇష్టము. అది ఇంకా లేదు. సినిమా భుజాలం తీసుకొని ఎవరు తీసుకెళ్తారు? బాయ్స్ ట్రై చేస్తున్నారు. ఇంకా నేను కూడా రానంటే స్టార్టింగ్ నేనైతే చేశాను. ఏం చెప్తాను అంటే మీరు చెప్తుంది నిజం కాదు, ఏదో స్ట్రాటజీ ఉంది సినిమా కోసం అని అనిపిస్తుంది. అలా అయితే స్ట్రాటజీ అండి. ఓకే బ్రో, ఇంకేం అడగద్దు బ్రో, చిన్నది ఆయన డేంజర్. డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు, భరత్ గారు, బొమ్మ బరుసు బ్యానర్ కదా మీది. ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు చేయాలా వద్దని బొమ్మ బరుసు వేసి ఏమన్నా చూసుకున్నారా? బొమ్మ బరుసు వేసి చూసుకున్నాను. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. స్టోరీ ఎప్పుడు అలా ఉండదండి. అది స్టోరీ చెప్పినప్పుడు మన స్టోరీకి కనెక్ట్ అయ్యమా లేదా అని చెప్పి ఉంటుంది. అయితే అది బొమ్మ బరుసా, ఐ కాంట్ గో ఆన్ లక్, అంటే ఎవ్రీబడి షుడ్ గో ఆన్ ఎ గట్ ఫీలింగ్. నేను దాంతోటే వెళ్ళాను. తను నాకు వచ్చి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు దేర్ ఇస్ నో బొమ్మ బాక్స్. లక్, ఆస్ట్రాలజీ అలాంటివి ఏమి నమ్మరా మీరు? అంటే నేను నమ్ముతాను, కానీ ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్ముతాను. అక్కడ మీ పేరు చూస్తే కనిపిస్తుంది, మీరు నమ్ముతారు లేదని. ఐ భగత్. డబుల్ టీ పెట్టుకున్నారు. డబుల్ టీ ఎందుకు పెట్టుకున్నాను అంటే అండి, నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాను. దాంట్లో క్యారెక్టర్స్ నేమ్స్లో ఒక డబల్ లెటర్స్ ఉంటాయి. అది ఇంటెన్షనల్గానే చేశాను. ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అన్నమాట. సో నేను మూవీలో ఫ్యూచర్ ఇద్దామని చెప్పి డబల్ టీ పెట్టుకుని అలా చేశాను అనమాట. మీకు అంటే షార్ట్ ఫిల్మ్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సినిమాతో ఆస్కార్ వస్తుందని అనుకుంటున్నారు? ఆస్కార్ అండి, అది ఆల్రెడీ వచ్చేసిందండి, ఇక్కడ ఉంది. ఓకే ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ విస్కీ బ్రో, I don't want to dig into your past or flashback, but I want to know about the future. అంటే సక్సెస్, వీ హోప్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ద బర్త్డే బాయ్, ఎందుకంటే ప్రమోషన్స్ కానీ కంటెంట్ చాలా బాగుంది. బట్ వాట్ ఈస్ అబౌట్ యువర్ ఫ్యూచర్? అంటే మళ్ళీ యూఎస్ఏ వెళ్ళిపోతారా, లేకపోతే డైరెక్షన్ అనేది చాలా ప్యాషన్ అన్నారు కాబట్టి, భరత్ లాంటి ఒక మంచి ఫ్రెండ్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ మీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి, వాట్స్ యువర్ ఫ్యూచర్? సో ప్యాషన్ అనేది వెరీ బిగ్ వర్డ్ అండి. నాకు అంత ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ దాట్ మచ్. లైక్ ప్యాషన్ ఈజ్ వెరీ లివింగ్ అండ్ బ్రీదింగ్ సినిమా, అంత లేదనుకుంటాను నాకు. బట్ నాకైతే నేను 2 అవకాశాలు ఇచ్చుకున్నానండి. నేను 2 తీస్తా. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ బికమ్ ఈవెన్ యావరేజ్ డైరెక్టర్, ఐ లీవ్ ద ఇండస్ట్రీ అని నేను నమ్ముతాను. ఎందుకంటే 2 జెన్యూన్గా ఆడియన్స్కి చెప్తే ఆ రిజెక్ట్ చేశారంటే వదిలేసి వెళ్ళిపోవాలండి. మళ్ళీ నేను ప్రేమించి అనడము. నేనైతే 2 చేస్తానండి. గ్రేట్. సో వన్ మోర్ క్వశ్చన్ టు భరత్ గారు. సార్, ఐ లవ్ ద వే యూ టైటిల్ యువర్ ప్రొడక్షన్ హౌస్ నేమ్. బికాస్ మనం ఏదన్నా పెట్టుకోవచ్చు ప్రొడక్షన్ హౌస్ నేమ్, మీ కొడుకు పేరు కానీ మీ పేరు కానీ. బట్ బొమ్మ బరుసు అంటే కాయిన్ హెస్ 2 faces, బట్ కలెక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. బట్ కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ద బొమ్మ బరుసు ప్రొడక్షన్స్? ఐడియా అయితే విస్కీడే అండి, బొమ్మ బరుసు అని చెప్పి. ఫస్ట్ డిస్కషన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ కంపెనీ ఉందా లేదా అని చెక్ చేస్తే ఉంది. సో బికాజ్ అండి ప్రతి సినిమాలో దెర్ ఇస్ 2 sides ఆఫ్ ది స్టోరీ. సో అది సినిమాకి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి బొమ్మ బరుసు అని చెప్పి అలా నేమ్ చేసాను. దట్స్ ద ఓన్లీ. డైరెక్టర్ గారు, భావన హియర్. మీరు స్టోరీ అంతా ఆల్మోస్ట్ రివీల్ చేసేసారు, అంటే కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ స్టోరీలో అంటే ఆడియన్స్కి ఏం కన్వే చేస్తున్నారు? వాట్ యువర్ గివింగ్ మెసేజ్? సో హలో, ట్రైలర్లో చూపించింది ఓన్లీ 30% అండి.
మిగతా 70% లేదు, చూపించలేదు. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అదైతే దాచాము. అది మెసేజ్లు అనేది జనరల్గా ఇంతకుముందు వర్కౌట్ అయ్యామంటే ఇప్పుడు కాన్షియస్ కేస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తాను. మెసేజ్లు మేము ఇవ్వలేదు, కానీ ఆ బర్త్డే మీద జరిగిన లైఫ్లు ఎలా తిరిగాయి, ఎవరిది తప్పు లేదు, మంచి లేదు, చెడ లేదు, కానీ పరిస్థితుల వల్ల ఆ ఈవెంట్ వల్ల ఎలా లైఫ్ జరిగాయని దాన్ని క్యాప్చర్ చేశాము. అది మెసేజ్గా మీరు అన్నట్టు చాలామంది కన్వే అవ్వచ్చు కూడా. సో ఓకే, మీ డైరెక్టర్గా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీకు ఫస్ట్ మీ రియల్ స్టోరీనే తీశారు కదా, సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అయితే కొద్దిగా క్రియేటివ్గా కూర్చొని వర్క్ చేయడం అయితే బాగా నచ్చుతుందండి. కానీ ఇక చాలామంది జనాలతో మాట్లాడాలి, అది కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ సో బొమ్మ బొరుసు ప్రొడక్షన్స్, అవును, లోగో డిజైన్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యిందండి? .com మీకు నాకు తెలుసండి. .com అదేనా అండి? ఏంటండి? hub.com అదేనా అండి? మీకు అలా ఆలోచిస్తే నేనేం చేయలేనండి. స్టూడియో గ్రీన్ అని చెప్పి అది కూడా సిమిలర్గానే ఉంటుంది. కలర్స్ స్టూడియో గ్రీన్ కూడా అలాగే ఉంటుంది. మీ మైండ్ అలా ఉన్నప్పుడు నేనైతే ఏం చేయలేదు. మామూలు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందా లేకపోతే లేదండి, స్టూడియో గ్రీన్ అండి, స్టూడియో గ్రీన్. డైరెక్టర్ గారు, అదే ట్రైలర్లో చూసుకుంటే సీక్వెన్స్ తెలీదు, డాష్ తెలీదు అనే వర్డ్ యూజ్ చేశారు. అంటే అలాంటి వర్డ్స్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది? దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటున్నారు? జనరల్గా నేను జెన్యూనిటీ నమ్ముతానండి. జెన్యూనిటీ లేకుండా హాయ్ అన్నా కూడా తప్పే అని నేను ఫీల్ అవుతాను. ఈవెన్ హాయ్ డజంట్ మీన్ ఎనీథింగ్, కానీ ఫీలింగ్ లేకుండా హాయ్ చెప్పినప్పుడు నేను తప్పని ఫీల్ అవుతాను. ఫీలింగ్ ఉన్నప్పుడు ఎంతవరకు వెళ్ళినా కూడా నేను దానికి జస్టిఫైబుల్గా ఉంటే ఓకే అండి. నేనైతే అలా ఆపరేట్ చేస్తానండి. సో ఆ సీన్ జనరల్ ఫ్రెండ్స్ ప్యాక్ అన్నప్పుడు ఎట్లా మాడతానండి, అలా తీసాను. కానీ ఏది డైలాగ్ పెట్టాలా, ట్రైలర్లో పెట్టాలా అని ఇంటెన్షన్ లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి కోసం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. July 19th ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.